సార్ సార్ ఎలాగైనా ఇవాళ అప్రైజల్ డిస్కషన్ కంప్లీట్ చేసేద్దాం సార్. హైక్ వస్తుందని నమ్మకంతో బయట అప్పు చేశాను సార్. అప్పు చేసావా? అవును సార్. అప్రైజల్ కావాలా నీకు? తప్పకుండా చేస్తా, పద. ఓ ఓకే స్టార్ట్ చేయి. సార్ ఆన్ టైం వస్తాను సార్, కానీ లేట్గా వెళ్తాను. లీవ్లు అస్సలు తీసుకోను. వర్క్ మాత్రం పర్ఫెక్ట్గా చేస్తాను సార్. అయినా వర్క్ కంప్లీట్ అవ్వట్లేదు సార్. ఫెస్టివల్స్కి ఎవరైనా హాలిడేస్ ఇస్తారా సార్? నాట్ ఫేర్ సార్, నాట్ ఫేర్. ఓ, నీకు అలా కూడా అనిపిస్తుందా? నీకు ఇది కరెక్ట్ అనుకుంటా. ఏంటి సార్ ఇది? ఏంటి సార్ ఇది? అప్రైజల్ అడిగితే చంపేస్తారా? ఇది లై డిటెక్టర్. ఇది లేకపోతే అప్రైజల్ అప్పుడు మీరు చెప్పే అబద్ధాలు విని మేము చచ్చిపోతామయ్యా. ఓ, నువ్వు ప్రాజెక్ట్ లేకొచ్చి 2 monthsే కదమ్మా అయింది. ఏం చేయాలమ్మా అప్రైజల్ నీకు? అయినా నువ్వు పుల్లో ఉన్నప్పుడు వేరే ప్రాజెక్ట్ సెలెక్ట్ అయ్యావంట కదా, ఎందుకు వెళ్ళాలా ఆ ప్రాజెక్ట్కి? బేసికల్లీ టెక్నాలజీ సార్. నిజం చెప్పు. అంటే మన ప్రాజెక్ట్లో అమ్మాయిలు బాగుంటారని బయట టాక్ సార్. అసలు నువ్వు పుల్లోకి ఎందుకు వచ్చావమ్మా? ప్రాజెక్ట్ ఛాలెంజింగ్ లేదు సార్. చూడు, లైట్లు వెలుగుతున్నాయి. అంటే మన కోడింగ్ చూసి వాళ్ళే తీసేశారు సార్. అసలు నీ టోటల్ ఎక్స్పీరియన్స్ ఎంత అమ్మా? యుఎస్లో 2, యూకేలో 3, ఆస్ట్రేలియా మొత్తం మీద 6 years సార్. అంటే ఫేక్ కూడా కలిసి చెప్పాను సార్. ఫేక్ కాదమ్మా, నిజం చెప్పు. 1.5 సార్. అయినా మీరు చాలా సీరియస్గా డిస్కస్ చేస్తున్నారు సార్. ఒక మేనేజరు డెవలపర్ రిలేషన్లో ఒక డెవలపర్ ఏమన్నారు తెలుసా సార్? చెప్పు. ఏ డెవలపర్ కెన్ బికమ్ ఎ మేనేజర్, బట్ ఎ మేనేజర్ కెన్ నెవర్ బికమ్ ఎ డెవలపర్. 666. దీని గురించి ఒక మేనేజర్ కూడా ఏమన్నాడు తెలుసా? ఏమన్నారు సార్? ఏ మేనేజర్ కెన్ నాట్ ఓన్లీ హైర్ ఎ డెవలపర్, హీ కెన్ ఆల్సో ఫైర్ ఎ డెవలపర్. ఓ, మనకే పంచ. దీన్ని బట్టి నీకేమర్థమైంది? అంటే మనం ఆర్పలేని మంటల్ని మనం అందించుకోకూడదు సార్. గుడ్ బాయ్, నీకు మంచి ఫ్యూచర్ ఉంది. సో అవును, కానీ రోజు నువ్వు ఆఫీస్కి ఏ టైంకి వస్తున్నావమ్మా? ప్రాబ్లం అయిపోతుంది సార్, చాలా ప్రాబ్లం అయిపోతుంది. ఎందుకు? మార్నింగ్ 8:30కి వస్తున్నాను సార్, 10:30 వరకు లోపల పంపించట్లేదు. 8:30కే వస్తున్నావా? అవును సార్. అంటే 10:30కి వస్తున్నాను సార్, 11:30కి వస్తున్నాను సార్. ఇది అమ్మ మెషిన్ 12:30కి వస్తున్నాను సార్. 12:30కి వస్తున్నావా? అవును సార్. సరే, 12:30కి వస్తున్నావు కానీ ఎన్ని గంటలకు వెళ్తున్నావయ్యా? వర్క్ టెన్షన్ సార్. వర్క్ కంప్లీట్ అవుందే ఇంటికి వెళ్ళబుద్ది కాదు సార్ నాకు. వెళ్తాను ఒక 11, 12, అంటే 10:30కి వెళ్తాను సార్. 7:30కి వెళ్తాను సార్. 5:30కి వెళ్తాను సార్. 5:30, కమాన్ 5:30 రావే. 5:30 నేను చాలా జెన్యూన్ సార్. 5:30కి వెళ్తాను. లంచ్ టైంకి వచ్చి టీ టైంకి వెళ్తున్నావు అన్నమాట. దానికి నీకు అప్రైజల్ కావాలి, నేను ఒక డిస్కషన్ పెట్టాలి, నా టైం వేస్ట్ కావాలి. అసలు ఏం చదువుకున్నావమ్మా నువ్వు? అంటే MBBS తాపకుండా ఎంటెక్ చేశాను సార్. బీటెక్ తాపకుండా MCA చేశాను సార్. డిస్టెన్స్లో డిగ్రీ పూర్తి చేసి అమీర్పేట్లో కోర్స్ జాయిన్ అయ్యాను సార్. అయితే మైత్రివనం బ్యాచ్ అన్నమాట తమరు. అవును సార్. ఎస్ సార్, ఐమ్ జెన్యూన్ సార్, ఐమ్ జెన్యూన్. అంతా బాగుందయ్యా. సరే కానీ ఎంత పర్సెంటేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు నువ్వు? అంటే చిన్నప్పటి నుంచి మనకన్నీ 100% సార్. సో దీనికా? పోనీ 50% సార్, పోనీ 10% సార్. సార్ ఇవన్నీ వద్దు సార్, ఓ 1000 రూపాయలు ఇవ్వండి సార్. పోనీ 100 ఇవ్వండి సార్. సార్ ఆటోలో ఇంటికి వెళ్ళాలి, 20 రూపాయలు ఇవ్వండి సార్.
దేనికి సార్ ఇవి? నువ్వు చేసిన దానికి ఇదే కరెక్ట్ అనుకుంటా, ఇది తీసుకొని ఇంటికి వెళ్ళిపో. ఆ ఎక్స్ప్రెషన్ ఏంటాయా? అసలు ఏమనుకుంటున్నావు నా గురించి? మీరు దేవుడు సార్. మీలాగా అసలు అప్రైజల్ ఎవ్వరూ చేయలేరు సార్. మీరు కేక సార్. బతికిపోయినరా వై.